రెడీ అయినావా అక్క? ఇక నీకోసం తప్పుతుందా? అయినా ఏడే నీ ఫ్రెండ్ ఇంకా రాలేదు? వస్తాడాడక్క, ఏదన్నా పని పడింది కావచ్చు. అయినా బావా ఇంటికి వస్తాడక్క. ఆయన ఇప్పుడు ఎందుకు వస్తాడు? సాయంత్రం 7 అవుతుంది ఆయన వచ్చేసరికి. అయినా అక్క, నా వల్ల నీకే ఇబ్బంది రావద్దు. నాకేం ఇబ్బంది ఏం రాదులే. అయినా ఇంట్లో సమస్య ఏమున్నది? నువ్వు నా చిన్ననాటి ఫ్రెండ్ ఇవి, నీకోసం ఆ మాత్రం చేయలేనా? అయినా వచ్చేసరికి లేట్ అయ్యేటట్టున్నది, చాయ్ పెట్టి తీసుకురానా? వద్దక్క, వచ్చేటప్పుడే తాగొచ్చిన. రండి రండి, మీకోసం మౌనిక చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. అవునా, నా కోసం అంతలా వెయిట్ చేస్తున్నావా? నీకోసం నేనేం వెయిట్ చేస్తానంటే తమరే లేట్గా వచ్చారు. అయినా అక్క, నేను ఎక్కడ వెయిట్ చేస్తానా? నువ్వు భలే మాట్లాడుతున్నావు. తెలుస్తుందిలే, పైకి కనబడకపోయినా నీ ఫేస్ లో అర్థమవుతుంది. ఇదిగోండి, ఈ స్వీట్స్ మీకోసమే తీసుకొచ్చా. స్వీట్లా? నాకెందుకు? లంచమా? అయ్యో అదేం కాదండి, ఏదో నా సరదా కోసం తీసుకొచ్చిన. స్వీట్లు నాకెందుకులే, మీరిద్దరికి అవసరం ఉంటాయి, మీరు తినండి. సరే మౌనిక, నేను వెళ్తున్నా. ఏందులో ఒక్కలన్న లేరు ఇంటికాడ? అరగి నరసా ఉంటది కదా ఇంటికాడ, రోజు కాసేపు ముచ్చట పెడదాం. ఏం చేస్తుందో? ఓ నరసావా, ఈ స్వీట్లు తెచ్చిందే నీకోసం. నాకు తెలుసు. అమ్మాయి వచ్చినట్టు ప్రారంభం సపడైంది. మౌనిక, నేను వెళ్ళేస్తా. రమాండి, నేను పోయేస్తాను. సరే. చాలా థ్యాంక్స్ అక్క. ఇది 10వ సారి నువ్వు చెప్పడం. నీకెన్నిసార్లు చెప్పినా తక్కువనే. సరే గాని నిన్నొకటి అడగనా? ఏంటిదక్క? ఏం లేదు, నువ్వు ఆ మోహన్ను పెళ్లి చేసుకొని ఈ సీన్ పర్సనల్ గా కలుపుతాను, మరి ఎందుకట్లా? అదేదో ఈయననే పెళ్లి చేసుకుంటే అయిపోవు కదా? నీకు చెప్పినా కదక్క, ఇంట్లో నాన్నకు భయపడి చెప్పలేకపోయినా. పెళ్ళైనాక సీన్ను నేను మర్చిపోలేక బాధపడుతూ ఉన్నా. ఈ బాధ ఎవ్వరికీ చెప్పుకోలేక నీకు చెప్పుకుంటే నువ్వు అర్థం చేసుకున్నావక్క. సరే అక్క, నేను పోయేస్తా. సరే.
మౌనా మౌనా అయ్యో మీరా అండి నేనేమో అనుకుంటుంది. అని కొంచెం సాయ పోసుకురావు. సరే కూర్చో. సరే అవునండి, పత్తి బండి లోడ్ అయిందా? మిల్లుకు పోయిందా? అవునే దూరైంది, మిల్లికి పోతుంది. రేపు కూడా ఒక బండి డోరు పెట్టాలి. అనే అన్నం తిన్నావానే? తిన్నా. ఇక ఇంతసేపు నీ కోసం చూసి ఇప్పుడే తిన్నా. మరి నాకు ఏం ఏం కూర అంటే? నీకా? నీకేంది నాకేంది, ఇద్దరికి సపరేటా? సాంబార్ చేసిన. కొంచెం చికెన్ అంతా అయిపోనా నాకు. నిన్న ఆదివారమే చికెన్ తెచ్చి కదా, మళ్ళా చికెన్ అంతా అయిపోవంటాను. దా సాంబార్ వేసుకొని తింటు. సరేనే తిందాం. వరదాకా నీ ఇంటికి వచ్చి ఎంతసేపు అవుతుంది? కొంచెం పని ఉంటే బయటకేనండి అంతే. నీకు తిరుగులు బాగా అవుతానే. నాకు తిక్కలేసిందనుకో నేనేం చెప్తాను నాకే తెలియదు. దొరకదాకానే దొరనే, దొరికినాక దొంగ అవుతావు. అప్పుడు చెప్తావు నీ సంగతి. ఏమనుకుంటావేమమ్మా? పని ఉందని బయటకేనని చెప్పినా కదండి, ఎందుకంత కోపానికి వస్తారు? ఏం పని నీకు బయట? ఎవరు దొరకని నీకు? ఎవరు బయట? ఎందుకు అట్లా మాట్లాడుతున్నా? ఆటలు బాగా అవుతాయి, బాగా లేస్తావు కావా? ఏందేమో ఇలా చూస్తున్నావు అనేశోపా? నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, నువ్వు ఎంత గదిరిచినా నాకు సీన్ అంటేనే ఇష్టం. వాంతో ఉంటేనే నేను సంతోషంగా ఉంటా. ఏందే సుత్తాను దా పడు. పడు. చిట్టమ్మ ఏం చెప్తున్నావు అక్క? ఏం లేదు, కూర్చో. ఏం చెప్తున్నావు? పని అయిందా? అయిపోయింది. గీ ఎండలో పడతాను ఏంది మొస పోసుకుంటా? ఏముంది అక్క, సట్టివారాలు కదా, పట్నాలు ఎత్తాను. ఇంటింటికి చెప్పుకుంటా అత్తన్న. ఇక నీకు కూడా చెప్దామని చెప్పి అత్తాను నీటు. ఒగ్గోళ్ళు వచ్చిరా మరి? వచ్చిర్రే వాళ్ళు. ఇక పట్నం ఎత్తారు. అయినా వంటలు గింటలు అన్నీ అయినాయి మరి? ఇక వంటలు అంటావానే నాతో నేడైతుంది. ఇక చుట్టాలు వచ్చిర్రు కదా, వాళ్ళోటి ఇక మర్చిపోపని ఎత్తారు. బావలేడా అనే? బావ లేడురా. బావ పొద్దుగాల కాంటకు వేయండు, పత్తి వేసుకొని లోడు. ఇక బావ వచ్చేసరికి ఏ టైం అవుతుందో గానీ నేను అత్తతి. మరి ఇద్దరు కలిసి రారి. బావది నమ్మకం లేదు గానీ నేను అత్తతి. వచ్చేది ఉంటే ఆ టైం వరకు వస్తే బావ అత్తటి తీరాదు. మరి బావకి చెప్పలేని బావకి రాకుంటు. నేను చెప్తా బావకు, చెప్తాతి. పో ఇంటికాడ. మర్చిపోకు. సరే ఇంటికాడ పనులు ఉంటాయి, పో. పోతాను. సరే సరే మరి పోయినా. సరే. ఆగో, మీరెప్పుడు వచ్చిర్రు? అదేది? నేను ఇప్పుడే వచ్చిన. ఆమె వస్తాను, ఆమె కోసం ఎదురు చూస్తుంటా. అవునా, సరే ఉండండి, వాటర్ తీసుకొస్తా.
ఎందుకు? అగో మౌనిక వచ్చినావా? వచ్చినక్క. సరే నేను తాళం వేసుకొని పోతా. ఇగో మౌనిక, ఎంతైనా మీ అక్క వాళ్ళ హస్బెండ్ చాలా అదృష్టవంతులే. ఎందుకు? ఎందుకంటే మీ అక్క చాలా అందంగా ఉంటది. అంటే నీ కన్ను మా అక్క మీద పడ్డదా? అంటే నీ బోరు కొట్టినా? అంతేలే, అందరు అసంటు మొగన్ లెక్క నువ్వు కూడా ఉన్నావు. నువ్వు నాతో మాట్లాడకు. అది కాదే, ఏదో సరదాగా అన్న అంతే. గీదానికి ఇంత ఫీల్ అయితే ఎట్లా? సరదా ఏంది సరదా? నీ ఉద్దేశం నాకు మా అర్థమైంది. ఏదో సరదాగా అన్నని గదానికి ఎట్లా ఫీల్ అయితే ఎట్లా? కొంచెం నవ్వు అని చెప్పిన కదా. ఎటువైంది అసలు? తాళం వేసుకున్నాను, చెప్పకుండా ఎటువైంది? నా దగ్గర అయితే తాళం ఉన్నాయి. పిచ్చిది, చెప్పకుండా తాళం వేసిపోతాయి. భావనిక, నువ్వు ఇక్కడ ఉన్నావు, తాళం వేసిన ఇట్లా మీరేం చేస్తున్నారు? అయ్యో కుమార్, గట్టిగా అరవకు. ఈ విషయం మీ భార్యకు కూడా తెలుసు. భార్య కూడా తెలుసా? అవును, నీ భార్యకు కూడా తెలుసు. ఇదేంది డోర్ తీసి ఉన్నది? నేను పోయేటప్పుడు డోర్ వేసిపోయినా కదా. అయ్యో వీళ్ళు పోయిరు కదా, నేను పోయేటప్పుడు తాళం వేసిపోయినా. ఎవరు తీసిరు? వీళ్ళు ఎట్లా వేయరు? ఆగో, మీరెప్పుడు వచ్చిరండి? నేను ఇప్పుడే వచ్చింది. అవునా? అదేంది వాళ్ళు ఇంత తొందరగా వచ్చిర్రు? బండి లోడుకోలే? బండి లోడ్ అయింది, మిల్లుకు రాత్రి పోతుంది. అవునా? ఏం ఆలోచిస్తానువే, వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయిరే. వెళ్ళిపోయిర్రా? అనే నా దగ్గర ఇంకో తాళం ఉన్నాయి, మర్చిపోయినావానే? రాని అనుకున్నావా అని? తాళం వేసి నువ్వు వేటిపోయినావే, లోపల వాళ్ళు ఏం చేస్తారే? అది కాదండి, ఆయన ఉన్న మౌనిక ఇంతకు ముందు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయినా మౌనిక చాలా మంచిది. పాపం ఆమె బాధ చూడలేకపోయినా, అందుకే కాదనలేకపోయినా నేను. వాళ్ళ నాన్నకు చెప్తామనుకున్నది కానీ భయపడింది. వాళ్ళ నానేమో ఆ మోహన్కి ఇచ్చి పెళ్లి చేసిండు. అయినా ఇందులో నేను చేసిన తప్పేముంది చెప్పు? ఆమె బాధ చూడలేక ఒప్పుకున్నా. ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయి మనకు. లేదండి, వాళ్ళ పక్కింటి వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉన్నదట. ఏమైనా వాళ్ళ కన్నంతా వీళ్ళ మీదనేనట. అందుకే వాళ్ళు ఇక్కడికి వచ్చిపోతారు. దానివల్ల మనకేం ప్రాబ్లం లేదు. మౌనిక. హలో అక్క. ఏంది మౌనిక ఇట్లా అయింది? ఏమో అక్క, నాకు కూడా అర్థం కాలేదు. బావా సడన్ గా లోపల రాగానే నాకు మస్తు భయం అయింది.
అవునుగానక్క, ఈ విషయం అయితే బావ ఎవ్వరికి చెప్పడు కదా. ఏ బావ అట్లా కాదురా, ఎవరికేం చెప్పడు. నువ్వు భయపడకు, నిద్రపో, అవన్నీ టెన్షన్స్ పెట్టుకోకు. సరే అక్క. సరేరా, ఏం టెన్షన్ పెట్టుకోకు నువ్వు. సరే ఉంటాను. ఇవ్వలే ఫోన్లా? మౌనశ్రీ అక్క ఫోన్ చేసిందండి. ఈ టైంలో ఫోన్ చేసుడంటే ఆ ఫోన్ ఏంటి? ఏం చూస్తున్నారండి? ఫోన్ నువ్వు చేసినావా లేకపోతే ఆమె చేసిందా అని చూస్తున్నా. అంటే నన్ను అనుమానిస్తున్నారా? కొంచెం ఫోన్ మాట్లాడు తక్కువ చేయి. చెప్పినా కదా, ఏనాడో నాడు దొరకకపోదు, నీ సంగతి నేను చెప్పకపోను. జాగ్రత్త బిడ్డ, ఏమనుకుంటున్నావా? ఏంది బావా గిట్లా వచ్చినావు? ఊరికే వచ్చిన. మీ ఆయన లేరా? ఆయన లేడు బావా, పనికేయండు. నీతో పని ఉన్నది, కొంచెం మాట్లాడాలి. అవునా బావా, సరేపా. కూసో బావా. ఏం పని బావా చెప్పు. నిన్న జరిగిన విషయం మీ ఆయనతో చెప్దామని వచ్చిన. ప్లీజ్ బావా, ఈ విషయం బయట వెళ్తే నా ఇజ్జత్ మానం పోతుంది. ప్లీజ్ నీకు దండం పెడతా బావా, ఈ విషయం ఎవరికి చెప్పకు. నీకేం కావాలన్నా అది చేస్తా. అవునా? ఏమదిగిన ఇస్తావా? ఏమదిగిన చేస్తావా? చేస్తా బావా. అయితే నువ్వు నా కోరిక తీర్చాలి. సరే బావా, నువ్వు ఒక్కసారి అంటే ఒప్పుకుంటా, మళ్ళా తర్వాత నన్ను బలవంతం చేయొద్దు. సరే, ఓకే. ఈ టైంలో కలిపేసింది. మౌనిక, ఏ మౌనిక, బయటికి రా. ఎవడున్నాడు లోపల? రోజులు తాగుతుంది వ్యాపారం. రే, నిన్ను మంచోడు అనుకున్నా కాదురా. అవునా? ఇదేనా నువ్వు చేసే భాగవతం? నేను ఎప్పటి అంటున్నా కదా, ఏదో ఒక రోజు నాకు దొరుకుతావని. ఆ ఫోన్ ఇటీ ఇటీ అంగొచ్చే పావురా. అవునా శ్రీ, సరే ఇంటికి రా, ఇద్దరు కొంచెం మాట్లాడాలి. ఏమైందన్నయ్య? ఏమైందా? నీ మొగుడు నా పిల్లలతో ఉరుకుతాడు. ఏందే ఇది? నీకు సాయం చేసినందుకు నా కుంపకి ఎసరు పెట్టినావు కదనే. ఏంటండి ఇది? నేను ఎంతో నమ్మించి గొంతుకు వస్తున్నావా? నల్ల ముఖం కాదు, ఇక్కడికి ఎందుకు వచ్చినావురా? ఏం ముందు పెట్టిందిరా లేకినాడా నీకు? మనిషి ఇంకేమన్నా నువ్వు మాట్లాడుతున్నావు? నల్లిపుట్లోడా మాట్లాడు. ఎందుకు వచ్చినావు ఇక్కడికి? చెప్పవే, నేను నల్లిపుట్లోడానా? అక్క, అది బావని ఇంటికి వచ్చి మొన్న జరిగింది మొత్తం చెప్తా, అది చెప్పకుండా ఉండాలంటే నువ్వు నాతో గడపాలని అన్నాడు. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఆ తప్పు చేసినాక నన్ను క్షమించాక. నిన్ను క్షమించడం కాదే, చంపేయాలి. నా కాపురానికి ఎసరు పెట్టినావు కదనే. నీకేం తక్కువ చేసినారా నల్లమొక్క కూడా? నీతో ఒక్క నిమిషం కూడా నేనుండా. నీకు విడాకులు ఇస్తేగా పోతున్నా మా వాళ్ళ ఇంటికి. ఉండు, దాంతోనే ఉండు నువ్వు. ఛీ!
ఏందే ఇంకా చూస్తున్నావు? నడివిడికెళ్ళి నీ అసలు బజార్ పనులు చేసి నా ఇంట్లో ఉండదు. నడివిడికెళ్ళి మీకు దండం పెడతా అండి. ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోంటే నేను ఎక్కడికి పోవాలి? ఏడికన్నావో ఏడికన్నా వేసావు. నీ పుట్టింటికి పోతావా, దీని కింద సత్తావా, దేనికన్నా దునికి సత్తావా? నడివిడికెళ్ళి నేను పోనండి. ఇక్కడికి